ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ఈసారి ఆయన 5 దేశాల్లో పర్యటించబోతున్నారు. రేపటి నుంచి ఆయన విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. 8 రోజుల్లో 5 దేశాల్లో పర్యటించబోతున్నారు మోదీ. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో ఆయన పర్యటించబోతున్నట్టుగా కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. 5 దేశాల పర్యటనలో భాగంగా తొలుత రేపు ఎల్లుండి ఘనాలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. ఘనా అధ్యక్షునితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించి ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై భాగస్వామ్యం పెంపొందించుకునేందుకు ఉన్న అవకాశాలపై నేతలు ఇద్దరు చర్చించే అవకాశం ఉంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తున్న ప్రధాని ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్లోని పలు కీలక దేశాలతో భారత సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించబోతున్నారు. దీంతో గత 11 ఏళ్లలో మోదీ అత్యంత సుదీర్ఘమైన దౌత్య పర్యటనలో ఇది ఒకటి కాబోతుంది. జూలై 9 వరకు కొనసాగే 8 రోజుల పర్యటనలో ప్రధాని 2 ఖండాలను కవర్ చేయబోతున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకేసారి 5 దేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి. 2016లో ఆయన అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్లో ఒకేసారి పర్యటించారు. అలాగే 2017 జూలైలో ఆయన 8 రోజుల పాటు 6 దేశాల్లో పర్యటించారు. ఆ సమయంలో రష్యాతో పాటు మధ్య ఆసియా దేశాల్లో మోదీ పర్యటన కొనసాగింది. అయితే ఈసారి జరగబోతున్న సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించబోతున్నారు. ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారం, ఇతర అంశాలపై ఆ దేశ అధ్యక్షునితో చర్చిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇక ఘనా పర్యటన తర్వాత ప్రధాని మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగోలలో పర్యటిస్తారు. ఈ నెల 3, 4 తేదీలో పర్యటించబోతున్నారు. ఆయన 1999 తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం జూలై 4న అర్జెంటీనాకు వెళ్లబోతున్న ప్రధాని మోదీ 5వ తేదీ వరకు అక్కడే ఉంటారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశంపై అర్జెంటీనా అధ్యక్షుడు జైర్తో విస్తృతంగా చర్చలు జరుపుతారు ప్రధాని మోదీ. ప్రధాని ద్వైపాక్షిక పర్యటన భారత్, అర్జెంటీనా మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.